నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. యుఎస్ లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల స్టూడెంట్స్ పై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఈ విషయానికి సంబంధించి పూర్తిగా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO, TEDx స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. సార్, ముందుగా యుఎస్ లో ట్రంప్ వచ్చిన తర్వాత భారత్ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కానీ, ఇంకా మనకు అంత బాగుంటుంది అక్కడ చదువుకోవడానికి కానీ, ఉద్యోగం చేయడానికి అనుకున్నాం. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఉద్యోగాలకు ఎటువంటి మార్పులు ఉంటాయి, అలాగే మోడీని కొన్ని సందర్భాల్లో అంటే గౌరవంగా మోడీ అంతటి నాయకుడే ఉండడు అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అటువంటప్పుడు ఉద్యోగాల్లో కానీ చదివే విషయంలో కానీ స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయంటారు యుఎస్ లో? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ట్రంప్తో మాట్లాడాను, క్యాబినెట్లో నాకు ప్లేస్ ఇప్పిస్తాను, ఏమంటాడో కనుక్కొని చెప్తాను. ఇది చాలా పెద్ద విషయం, మీరు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పడం కష్టం, బట్ ఫిర్ ట్రై చేస్తాను. ఎందుకంటే ట్రంప్ అని ఆయన చాలా పెద్ద పర్సన్, ఆయన చాలా ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 78 years 79 years ఉన్నాయి. ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్గా చేశారు. చేసినప్పుడు కొన్ని చేశారు, కొన్ని చేయలేకపోయారు. అప్పుడే ఈ ఇమిగ్రేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ చివరిలో మేబీ 3 years అయిపోయింది. కానీ ఆయన ఇంప్లిమెంట్ కొన్ని చిన్న మార్పులు చేశారు. మార్పులు చేసినప్పుడు అది పూర్తిగా అమలు కాలేదు. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది. జో బైడెన్ గారు వచ్చారు. మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేశాడు. అందరు ప్రెసిడెంట్ 2 సార్లు కంటిన్యూగా గెలిచారు. జార్జ్ బుష్, రొనాల్డ్ రీగన్, వీళ్ళందరూ. ఈయన మాత్రం మధ్యలో గ్యాప్ గెలిచారు. సో అది వరల్డ్ రికార్డ్. అది నెక్స్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకుని ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే, బేసిక్గా ఆయన నెక్స్ట్ టైం ఇంకా ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ లేదు. ఏజ్ ప్రకారం 82 అయిపోతుంది. సో ఇప్పుడు నేనున్న నెక్స్ట్ 3-4 సంవత్సరాలు చరిత్రని తిరగ రాస్తాను. ఐ రీరైట్ ద హిస్టరీలో ఉండిపోవాలి చిరకాలంగా. ట్రంప్ అంటే ఫలానాడు, ఇప్పుడు హిట్లర్ని ఎలా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం అట్లా. సో ట్రంప్ గారి నిర్ణయాలు అంటే ఇవాళ ఉన్న నిర్ణయం రేపు ఉండదు, రేపు ఉన్న నిర్ణయం ఎల్లుండి. అంటే మేము ఒకసారి ఒక చైల్డ్ లాగా మాట్లాడతారు. అది ఆయన స్టైల్. అది కమింగ్ టు మీరు అడిగిన క్వశ్చన్ అడిగితే, బేసికలీ F1 వీసా స్టూడెంట్ వీసా, H1B వీసా వర్కింగ్ వీసా. దాంట్లో అనేకమైన మొత్తం చెప్పడం ప్రొసీజర్ చాలా టీడియస్ ఉంటుంది. లాటరీ సిస్టమ్ ఉంటుంది, టైం OPT అని ఉంటుంది, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాడంటే అవన్నిటి కూడా కండిషన్ ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ ఐడియా ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్. అది నినాదం. ఆయన ఓట్లు గెలిచింది ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో, టెస్లా SpaceX చైర్మన్, ఆయన అడ్వర్టైజ్ చేశాడు ట్విట్టర్లో. చేసినందుకు గెలిచాడు. ఆయన ఏమన్నా ఫస్ట్ సైన్ ఇమిగ్రేషన్ అంటే బయట వాళ్ళని తరిమేస్తాం, ఇల్లీగల్ అక్రమంగా వచ్చే వాళ్ళని తగిలేస్తాం. అది ఫస్ట్. అది ఇండియానే కాదు, ఏ దేశమైనా. కానీ ఇండియా మీదనే మొదటగా చూపించారు కదా, సంఖ్యలేసి బేడీలేసి యుద్ధ విమానాల్లో పంపించారు. ఇండియా గురించి మనం మాట్లాడుతున్నాం, చైనా గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. మెక్సికో, చైనా, జపాన్, పనామా, మంది ఇవన్నీ కూడా హయ్యర్ దీంట్లో. మెక్సికో అయితే టూ మచ్, కెనడా ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏమవుతుందంటే మన భారతదేశం టార్గెట్ కాదు, వీళ్ళు టార్గెట్ ఉన్నట్టు మనం కూడా అక్కడే ఉన్నాం కదా. చాలా మంది ఇల్లీగల్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు చైనా నుండి చెక్ చేస్తారు, జపాన్ నుండి చెక్ చేస్తారు, పక్కన ఇండియా కూడా చెక్ చేస్తారు. ఆ చెకింగ్లు వీళ్ళు బయటపడుతున్నారు. ఎందుకంటే మొత్తం అమెరికాలో 54 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు టోటల్గా. అందులో 18 లక్షలు ఇల్లీగల్, అంటే 1/3 ఆర్ కొద్దిగా 30%. ఆ 18 లక్షలు 3 లక్షలు స్టూడెంట్స్ F1 వీసాస్. అంటే ఇంతమంది వెళ్ళి అక్రమంగా కన్సల్టెంట్ని పట్టుకొని అక్రమంగా దూరిన ఫేక్ సర్టిఫికేట్, స్కిల్స్ లేకుండా వాళ్ళు ఎందుకంటే మన ఇండియన్స్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అసలు అమెరికా వాళ్ళు? మన కాస్ట్ ఆఫ్ లేబర్ చాలా తక్కువ. ఒక గంటకి మనం $10 చేస్తాం, అక్కడ అమెరికా కూడా గంటకి $40-50 per hour అడుగుతారు. మనకి 50 లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్తాం, అక్కడ 5-10 కోట్లు తీసుకొని వద్దాం అనుకుంటా రారు జనరల్గా. కానీ ట్రంప్ ఏమంటే మీరు చదువుకోవడానికి రండి కానీ పని చేయడానికి ఇక్కడ వద్దు అంటున్నాడు. చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చదువుకోండి, ఉద్యోగం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేయాలి. కానీ చదువుకుంటూ పార్ట్ టైం చేయడం కొంతమంది, చదువుకుంటూ పార్ట్ టైం అట్లానే ఉద్యోగం కూడా చేస్తారు. మనం ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఎవ్రీ 4th engineer ఫ్రమ్ వరల్డ్, అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఎవ్రీ 4th engineer ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th engineer ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ. ఇది మన స్టేట్. అంటే మనకు అంత పేరుంది అక్కడ. బిజినెస్లో మనం రాణించినట్టు వాళ్ళు అమెరికా వాళ్ళు కూడా రానియట్లేదు. హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్, ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన సొంత అమెరికన్ గవర్నమెంట్ జాబ్లో ఇండియా వాళ్ళు ఉన్నారు. మా ఓన్ కజిన్ ఉన్నాడు, BE మెకానికల్ చేసి అమీర్పేటలో 15,000 పనిచేసాడు. ఆటో కార్డ్ నేర్చుకొని ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయి ఇరిగేషన్లో ఈజ్ ఓనింగ్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ అమెరికన్ గవర్నమెంట్. అంటే చాలా కష్టం అది అమెరికన్ గవర్నమెంట్. సో అలాగే చాలా ఈ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళి ఆయన ఏమంటారంటే స్కిల్ పీపుల్ మాత్రం ఉంచుకుంటాం.
అన్స్కిల్డ్ పీపుల్ పంపించేస్తాం. సో దానివల్ల దాంతో ఫస్ట్ దీంట్లో 18,000 ఐడెంటిఫై చేశాడు. 18,000 ఆల్రెడీ తిరుగుబాటు పెట్టారు. మొన్న మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఉన్నారు. జయశంకర్ వెళ్ళినప్పుడు కూడా మాట్లాడి ఇండియా కూడా అంగీకరించి వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఇలా పోతే నెక్స్ట్ 4 years దాదాపు 5-10 లక్షల జాబులు పోతాయి. వాళ్ళందరూ ఇండియాకు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళకి జాబ్ శాలరీస్ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఉంటాయి. ఉన్నప్పుడు ఇక్కడ ఎలాగిస్తే ఇండియాలో ఇవ్వలేము కదా అంతా. సో ఇట్స్ గోయింగ్ టు బికమ్ నక్సలైట్ దొంగతనాలు అవి పెరిగిపోతాయి. ఎందుకంటే ఇన్కమ్ లేనప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇన్కమ్ లేనప్పుడు రెస్టారెంట్ టైంలో ఇవే బాగా ఎవరైనా ఊరికి తాళం ఇవ్వండి ఎరగొట్టారు. సో ఏంటి వీళ్ళు చేస్తానట్లేదు ఏదో ఒకటి డబ్బులు సంబంధించి ఏదో లేకపోతే డ్రగ్స్ అనో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనో గంజాయి అనో ఇవన్నీ. అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది ఉండదంటారా? స్టూడెంట్స్ క్వాలిటీ ఉన్నవాడికి ఏమి ఇబ్బంది ఉండదండి. చదువుకొని స్కిల్ టెస్ట్ పెడుతున్నాడు, రీటెస్ట్ పెడతాడు. ఒక డిపార్ట్మెంట్ డోజ్ అని ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దానికి ఎలన్ మస్క్ ఈజ్ అడ్వైజర్. ఎలన్ మస్క్ అయితే మామూలుగానే చిచ్చరపిడుగైనా గవర్నమెంట్ పవర్ ఉందంటే ఎట్లా చేస్తాడు? ఊపితో షేక్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ట్రంప్ ప్రెసిడెంటా మస్క్ ప్రెసిడెంట్? వాళ్ళిద్దరికి మధ్య కాంట్రవర్సీ. అయితే ట్రంపే ప్రెసిడెంట్, పవర్స్ అన్ని ఇటు దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఈయన పెద్ద మామూలు మనిషి కాదు, స్పేస్ లో ఇల్లు కడతాను అంటున్నాడు. ఒక రాకెట్ చేస్తున్నాడు, గంటలో అమెరికా నుండి ఇప్పుడు 18 గంటలు పడుతుంది, 16-18 గంటలు. ఇప్పుడు 1 hour లో వచ్చేసే రికార్డ్ డిజైన్ చేస్తున్నారు. అది ఎవరికి ఉందో అంత నాలెడ్జ్, అంత పెద్ద ఆయన. సో ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. సో దానికి అధికారం సపోర్ట్, మంచి సీనియర్, నెక్స్ట్ ట్రంప్ తర్వాత నెక్స్ట్ అడ్వైజర్. అంటే గవర్నమెంట్ మనకి పొలిటికల్ అబ్జర్వర్స్ వస్తారు, మన సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడికి, కాంగ్రెస్ కానీ బీజేపీ. అట్లా అక్కడ ఆయన అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ విధానాలే మారుస్తున్నాడు. ఆ ప్రాసెస్లో ఇవన్నీ జరుగుతున్నాడు. లాటరీ సిస్టమ్ అని ఉండేది అక్కడ. అంటే ఎవ్రీ 4 students ఒకటి సెలెక్ట్ అవుతాడు. ఎవ్రీ 4 students 2 లాటరీ తీసుకుని సెలెక్ట్. అందరు చదువు అవన్నీ చూడరు, లక్ చూస్తారు. చదువు అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, ఇల్లీగల్ వచ్చిన ఉంటారు, ఉండదు. అన్ని లక్. ఆ లాటరీలో డిప్ వస్తే మీరు సెలెక్ట్ అవుతారు. లేకపోతే అలాగే 2 సార్లు కంటే మీరు రాకపోతే 3వసారి మిమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు. మళ్ళీ అట్లా చేసుకుంటే ఇబ్బంది అవుతుంది కదా సార్? ఇబ్బంది అవుతుందంటే అది రూల్ ఇప్పుడు ఒకటి కాదు, ఎప్పుడు ఒకటో జరుగుతుంది. సో ఇబ్బంది అనేది స్టూడెంట్ ఫెయిర్గా వెళ్ళే వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫెయిర్గా త్రూ ప్రోటోకాల్ ప్రాపర్ ఛానల్ వెళ్తే ఏం ఇష్యూ ఉండదు. ఎవరైతే ఇల్లీగల్ ఇప్పుడు రెస్టారెంట్స్లోనో గ్యాస్ స్టేషన్లోనో పెట్రోల్ పంపులు అన్పాడ్ వాళ్ళు చదువుకుని $2,000 $2,500 ఇల్లీగల్గా పెట్టుకున్నారు. రెస్టారెంట్స్ ఇవన్నీ పనిచేస్తుంది ఇల్లీగల్, వాళ్ళు వీసాలు ఉండవు, పర్మిషన్ ఉండదు అని చేస్తారు. వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఇది చాలా అంటే ప్రాబ్లమేటికే, బట్ మనం చేసుకుని మనం అనిపించాలి. మేము 60 లక్షలు 70 లక్షలు ఖర్చు పెట్టాం, కొంతమంది ఫేక్గా పంపించి రోడ్ మీద పడేస్తున్నారు. అక్కడ అమెరికా పంపించేస్తున్నారు, అక్కడ జాబ్ ఉండట్లేదు. జాబ్ ఎలా అంటే అమెరికాలో 3,000 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ 3,000లో 300 తప్ప మిగతా 2,700 అంటే పనికి నామకే వస్తాయి. ఈ 300 యూనివర్సిటీలు వస్తే అదే యూనివర్సిటీలో జాబ్ వస్తుంది. ఎందుకు? అందులో ప్రొఫెసర్స్ ఉంటారు, ప్రొఫెసర్కి రీసెర్చ్ అసిస్టెంట్ కావాలి. మన వాళ్ళు రీసెర్చ్ అసిస్టెంట్ పెట్టుకుని అదే క్యాంపస్లో పెడతారు. ఇప్పుడు మన ఎవరైతే అదర్ కాలేజీలో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఫెసిలిటీ లెక్చర్స్ ఉంటారు కాబట్టి పెట్టుకోలేరు. వాళ్ళు ఏం చేస్తారు? యూనివర్సిటీని ట్రావెల్ చేస్తారు బయటికి. ఆ ట్రావెల్ చేసినప్పుడు అంతా కార్ ట్రాన్సాక్షన్ పెట్టేస్తున్నారు. నువ్వు ఇక్కడ నుండి అక్కడ ఎందుకు వెళ్తున్నావు రోజు అని పట్టుకుని క్వశ్చన్ చేస్తున్నారు. రీసెర్చ్ నుండి అడుగుతాను, నువ్వు పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నావు అని నో అన్నాడు అనుకో, నువ్వు నిజం చెప్తే వదిలేస్తా, అబద్ధం చెప్తే పెట్టేస్తున్నాను. అంటే నిజం చెప్పి రైటింగ్లో తీసుకొని పంపించేస్తున్నారు. అంటే ముందు భయపెడుతున్నారు, చెక్ చేస్తున్నారు, వీటితోనే కమిట్ చేస్తున్నారు, స్టాంప్ పుత్తున్నారు బయటికి వెళ్ళండి. సో అట్లా చాలా ఉన్నాయి. బర్త్ టూరిజం ఉంది, అంటే పిల్లలు వారసత్వం ఇవ్వరని. ఇప్పుడు గ్రీన్ కార్డ్ అనేది చాలా లక్షల మంది ఉన్నారు, సిటిజన్షిప్ అయితే ఇంకా ఉన్నారు. 2013 వరకు 2012-13 వరకు వచ్చినట్టున్నాయి. అక్కడనే ఎంత వెయిటింగ్, లాంగ్ వెయిటింగ్ లిస్ట్ ఉంది. అది ఎప్పుడు వస్తుందో, ఇప్పుడు వస్తుందో రాదో కూడా ఈ కండిషన్తో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు. మనకంటే పెద్ద అయినా చైనా బిగ్ బ్రదర్, వాళ్ళు కూడా 37,000 మందిని ఐడెంటిఫై చేశారు. అట్లా మిగతా మొత్తం ఓవరాల్ 2-3 లక్షలు ఐడెంటిఫై phase 1లో పంపిస్తున్నారు, ఒక్కొక్కరు కొద్దిగా. ఆల్రెడీ మనకు కొంత బ్యాచ్ వచ్చింది. మోడీ గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన యాక్టింగ్ బాగా చేస్తారు. నేను కుర్చీలాగారు. ట్రంప్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్, ఇది బిగ్గెస్ట్ పొజిషన్. అలాంటిది ఆయన కూర్చోండి సార్ అండి. ఒక విలేకరు అడిగాడు క్వశ్చన్ ఏంటంటే, సార్ మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని. మోడీనే గొప్ప అన్నారు అని ఈయన చెప్తే, క్వశ్చన్ అడిగింది మోడీని, ఆన్సర్ చెప్పింది ట్రంప్. No, I am nowhere in front of Mr. Modi ji. He is a superior, supreme.
ఐఎమ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని అంటే Yes, వారి సన్నిహితం బంధంగా ఉండడం వల్ల అగ్రదేశాల అధినేత ట్రంప్ అలాగే ఇండియన్ ప్రధాని మోడీకి సంబంధించి వాళ్ళిద్దరి బంధం కూడా చాలా బాగుంది. అలాగే దేశాలు కూడా సంబంధాలు కూడా చాలా బాగుంటాయని చెప్పేసి కూడా చాలా మంది అనుకున్నాం. కానీ నిన్నటికి నిన్న భారత్ ఏం తక్కువ కాదు, భారత్ కూడా పన్ను అనేది మినహాయింపు ఉంటుంది అని చెప్పేసి నిన్న కూడా ప్రకటించారు అన్నాడు ట్రంప్. కానీ చేస్తున్నాడు. వాళ్ళు ఆ మీటింగ్ లో ఏమన్నారంటే మోడీ గారు మీ ప్రొడక్షన్ మీరు ట్యాక్స్ ఇస్తే మేమేం తక్కువ మేము కూడా వేస్తాం వేస్తాం. అన్నారు. అవును. చైనాకి అయితే 60%, మనకి 25%. మనం అంటే ఆయన ఏంటంటే మన దగ్గర కొనే వాళ్ళు తగ్గించమంటున్నాడు. అక్కడ మీరు లోకల్లో డెవలప్ చేసి మీరు ఎందుకు వాళ్ళని డిపెండ్ అవుతున్నారు అని ఒక టీమ్ సపరేట్గా రిక్రూట్. ఇవన్నీ ఎవ్రీ డే మారుతుంటాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మన విల్ హోప్ గుడ్ లక్ ఫర్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్. Yes. Okay, sir. Thank you so much, sir. Thank you.